राम नाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम। అందరికీ నమస్తే. నేను మీ సౌజన్య ఈశ్వర్. తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో నమక్కల్ అనే ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నాము. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని యాదగిరిగుట్టలో బసవన్న ఎలాగైతే రోజురోజుకు పెరుగుతూ ఉంటారో ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి వారు కూడా రోజురోజుకు పెరుగుతూ ఉంటారట. ఈ ఆలయానికి పైకప్పు కూడా ఉండదు. ఎన్నిసార్లు నిర్మించాలని ప్రయత్నించినా కూడా ప్రతిసారి కూలిపోతూ ఉండడం వల్ల ఆ ప్రయత్నాన్ని విరమించేశారని ఇక్కడి అర్చక పండితులు చెప్తారు. ఈ ఆలయానికి ఎదురుగానే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారు లక్ష్మీ నరసింహస్వామి వారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నట్లుగా ఉంటారు. అలాగే ఆంజనేయ స్వామి వారి కన్నులు లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాలను చూస్తున్నట్లుగా ఒకే సరళ రేఖలో ఉంటాయట. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో పాండ్యులు నిర్మించినట్లుగా చెప్తారు. ఆలయానికి ఎదురుగా ఉన్న నమక్కల్ కోటని స్వామివారు సంరక్షిస్తూ ఉంటారని చెప్పి ఇక్కడి ప్రజల నమ్మకం. నమక్కల్ కోటకి దిగువ భాగంలోనే లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ ఉంటుంది. ఈ ఆలయంలో మార్గశిర మాసంలో హనుమాన్ జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. ఈ టైంలో 108 వడలతో వడమాలను సమర్పిస్తారు స్వామివారికి. స్వామివారి ఆలయం నుంచి ఒక 100 మీటర్ల దూరంలోనే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయంలోని విగ్రహాలని కొండని తొలచి విగ్రహాలుగా మలచారని చెప్తారు. అందుకే ఆ విగ్రహాలు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయంటారు. ఈ ఆలయంలోని శిల్పకళ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించిన ఈ కొండల్ని నామగిరి కొండలుగా పిలుస్తారు. ఈ కొండలపై నిర్మించిన నమక్కల్ దుర్గం కోటలో టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి కనబడకుండా తలదాచుకున్నాడట. తరువాత ఆ కోటని బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారని చరిత్రకారులు చెప్తారు. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో నామగిరి అమ్మన్ ఆలయం, అలాగే రంగనాథ స్వామి వారి ఆలయం కూడా ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి వారు కూర్చున్న భంగిమలో భక్తులకు దర్శనమిస్తారు. నమక్కల్ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న వారికి శత్రుశేషం, గ్రహపీడలు వంటి సమస్యలు ఉండవంటారు. అందుకే ఈ ఆలయానికి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండే కాకుండా మన తెలుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఎంతో మహిమాన్వితమైన నమక్కల్ ఆంజనేయ స్వామి వారి కరుణా కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.